నిజంగా ఈ రోజుల్లో మనుషులు ఎలా తయారయ్యారంటే పక్కనోడు ఎలా అయినా పోని మనం హ్యాపీగా ఉండాలి, మనకు డబ్బులు రావాలి. అది ఇక్కడ తెలుగు వాళ్ళనే మోసం చేస్తున్నారు. డబ్బుల విషయంలో పౌండ్స్ ఐఎన్ఆర్ మనీ ఇస్తాము లేదా ఐఎన్ఆర్ నుంచి ఇక్కడ పౌండ్స్ ఇస్తామని గానీ వాళ్ళకి అవసరం ఉంటది కదా. టెలిగ్రామ్ గ్రూప్స్, వాట్సాప్ గ్రూప్స్ లో ఇట్లా మనీ ఇస్తామని చెప్పేసి మనీ ఏపించుకున్న తర్వాత బ్లాక్ చేసేస్తారు. వాళ్ళకి సిగ్గులేదు తీసుకునే వాళ్ళకి, ఇచ్చే వాళ్ళకి మీకేమైతుంది? అసలు మనం ఎవరిని నమ్మకూడదు. ఇక్కడ మనకి బాగా తెలిసిన వాళ్ళకైతేనే మనం మనీ ఇవ్వాలి. లేదంటే యాప్స్ ఉన్నాయి కదా, రివోల్ట్ ఉంది, ఇంకా ఉంటాయి కదా, అసలు ఎవరిని నమ్మొద్దు. ఇంకా అకామిడేషన్ లో కూడా మోసం చేస్తున్నారు. పాపం తెలియని వాళ్ళకి అంత లగేజ్ వేసుకొని వాళ్ళు కొత్తగా వచ్చే వాళ్ళు ఉంటారు. కొత్తగా వచ్చిన వాళ్ళని మేము అకామిడేషన్ చూపిస్తామని చెప్పేసి ముందే డబ్బులు వేయించుకొని వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళకి రూమ్ ఏది చూపించకుండా బ్లాక్ చేసేయడం. అది ఎంత పాపం తగులుతుంది? సిగ్గుందా కనీసం మీకు? మీ మనస్సాక్షిగా అనిపించదా? ఎందుకు మేము ఇలా చేస్తున్నాం? తెలుగోళ్ళనే మోసం చేస్తున్నారు. ఇది ఇంతకన్నా గలీజ్ వారం ఏమన్నా ఉంటదా? ఎందుకు మీ బతుకులు? అసలుకి ఒకరికి హెల్ప్ చేయకపోయినా పర్లేదు కానీ మోసం మాత్రం చేయమాకండి. దేశం దాటి వచ్చిన తర్వాత కూడా తెలుగోళ్ళని నమ్మడానికి భయపడుతున్నారు. తెలుగోళ్ళనే నమ్మడానికి భయపడుతున్నారు అంటే ఇంకేంటి అసలు? మన వాళ్ళని మనమే మోసం చేస్తున్నాం అంటే అంతకన్నా బ్యాడ్ థింగ్ ఏది ఉండదు. కొంచెం మారండి. అండ్ అకామిడేషన్ లో, పౌండ్స్ విషయంలో కానీ ఏ విషయంలో అయినా ఎవరిని ఈజీగా నమ్మొద్దు. అలా అయిపోతుంది. నిజంగా మంచిగా హెల్ప్ చేసే వాళ్ళని కూడా నమ్మలేని స్టేజ్ వచ్చింది అనమాట ఇలాంటి వాళ్ళ వల్ల. సో ఎవరికి డబ్బులైతే పంపించొద్దు మీరు, కొత్తగా వచ్చే వాళ్ళైనా సరే.